నమస్కారం, నా పేరు వినిషా. డి న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉద్యోగులపై వరాల జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణంలో కూలీగా పనిచేస్తానని వెల్లడి. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని హామీ. ఘనంగా ముగిసిన శాకంబరి ఉత్సవాలు. చివరి రోజు పోటెత్తిన భక్తజనం. నగరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. సాయి నామస్మరణతో మార్మోగిన బాబా మందిరాలు. నగర పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అధికారులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నగరంలోని లయోలా కళాశాలలో ఏపీ ఎన్జీఓస్ నిర్వహిస్తున్న అభినందన సభలో పాల్గొన్న చంద్రబాబు నవ్యాంధ్ర నిర్మాణానికి తాను ఒక కూలీగా కష్టపడతానని చంద్రబాబు తెలిపారు. నవ్యాంధ్ర నిర్మాణంలో తాను ఒక కూలీగా పనిచేస్తానని చంద్రబాబు తెలిపారు. నగర పర్యటనలో భాగంగా విజయవాడకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అధికారులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. లయోలా కళాశాలలో ఏపీ ఎన్జీఓస్ నిర్వహించిన అభినందన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఉద్యోగుల వయో పరిమితి 2 ఏళ్ల పెంపుకు కృతజ్ఞతగా ఎన్జీఓస్ నాయకులు చంద్రబాబుకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాణానికి ఎన్జీఓ సహకారం ఎంతగానో అవసరమని తెలిపారు. ఆగస్టు 15 నుండి ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేసేలా చర్యలు చేపడతామని, పీఆర్సీని పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారిని కాపాడతానని, ఎప్పటికైనా తెలుగు వారంతా ఒకటవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను సింగపూర్గా చేస్తానని, దానికోసం తను ఓ కూలీలా కష్టపడతానని సీఎం చంద్రబాబు తెలిపారు. అధ్యక్షులు, సభా అధ్యక్షులు అశోక్ బాబు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులైనటువంటి కేఈ కృష్ణమూర్తి గారు, చంద్రరాజప్ప గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అదే మరి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఈరోజు ఏపీ ఎన్జీఓస్ తరఫున వేదిక పైన ఉన్నటువంటి ఏపీ ఎన్జీఓ నాయకులందరికీ, అదే మాదిరిగా 13 జిల్లాలు, ఒకప్పుడు 23 జిల్లాలని మాట్లాడేవాడిని, ఇప్పుడు 13 జిల్లాలని మాట్లాడాల్సి వస్తుంది. బాధగా ఉంటుంది, అయినా కూడా ఇది వాస్తవం. 13 జిల్లాల నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎన్జీఓ నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ప్రత్యేకంగా మా మహిళా ఉద్యోగులందరికీ నా అభినందనలు, నమస్కారాలు. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ సమావేశం పెట్టుకున్నాం. ఇంత మునిపే నాయకులు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ నన్ను సన్మానాన్ని పిలిచామన్నారు. సన్మానం కాదు, సమస్యలన్నీ ఏకరువు పెట్టడానికి నన్ను పిలిచారు ఇక్కడికి. వాస్తవం అది. రెండోది, కొంతమంది అనుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవి ఇది బంగారు కిరీటం అని. ప్రస్తుతం ఈ ముఖ్యమంత్రి పదవి ముళ్ళ కిరీటం తప్ప బంగారు కిరీటం కాదు. అనేక సమస్యలు ఉన్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో నేను కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గర నెల 4 రోజులు అయింది. హైదరాబాద్లో కూర్చోవడానికి నాకు కూడా ఇంకా ఎక్కడ సెక్రటరియట్ కూడా లేదు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఒకప్పుడు అనుకున్న క్యాంప్ ఆఫీస్ అంటే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అవసరం లేదు, ఒకేసారి సెక్రటరియట్ ఇల్లే చాలు. నేను 23 జిల్లాలకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచే ఉన్నా. మళ్ళీ ఎందుకు క్యాంప్ ఆఫీస్ అనుకున్నాను. సెక్రటరీ పోతే అక్కడ ఉండే పరిస్థితులు చూసిన తర్వాత కంపల్సరీగా రెగ్యులర్ ఆఫీసే లేక్వ్యూలో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అది కూడా మన పేపర్లో చూసుంటారు. బాగా ఉరిస్తే, వర్షాలు పడితే ఎక్కడికక్కడ ఆ బిల్డింగ్ కూడా
లీక్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు మనందరం కూడా ఇబ్బందుల్లో ఉన్నాం. నేనే కాదు, రాష్ట్రం అంతా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడే మిత్రులు చాలా విషయాలు చాలా డీటెయిల్గా కూడా మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ మొదటిసారిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు చూపించిన చొరవ, మీరు చేసిన ఆందోళన అది ఒక చరిత్ర. మీరు నాయకత్వం ఇచ్చారు. అంతవరకు మీ సమస్యలపైన మీరు పోరాడేవారు. అశోక్ బాబు గారు లేకపోతే వారి యొక్క ఎన్జిఓ సంఘం అంతా కూడా ఎన్జిఓ సమస్యల కోసం నిరంతరం పోరాడుతుండేవారు. అలాంటి వ్యక్తులు మీరు రోడ్డు మీదకి వచ్చి సమైక్యంగా ఉంటే తప్ప మళ్ళీ ఇక్కడ న్యాయం జరగదు, నష్టపోతామని పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి పోరాడి ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన ఘనత ఎన్జిఓస్కే దక్కిందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జరిగిన విధానం మనందరం చూసాం, బాధ కలుగుతుంది. ఈరోజు ఒక విషయంలో మనం చూస్తే ఇప్పుడు కేఏ కృష్ణమూర్తి గారు చాలా ఎమోషనల్గా కూడా మాట్లాడారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, కొంతమంది మాట్లాడి సీమాంధ్ర అంటున్నారు. సీమాంధ్ర అనుకుంటే మంచిది, ఎందుకంటే సీమాంధ్ర ఉద్యమంలో పేరు పెట్టారు తప్ప మనకు ఒరిజినల్ బ్రాండ్ ఉంది, బ్రహ్మాండమైన బ్రాండ్ ఉంది, అది ఆంధ్రప్రదేశ్ బ్రాండు. ఆ బ్రాండ్ను మరిచేదానికి వీలు కాదు, దాన్నే మనం తీసుకుపోవాలి తప్ప ఇంకోటి కాదు. అయితే ఈరోజు మనందరం ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగువారు కానీ తెలంగాణలో ఉండే తెలుగువారు కానీ విద్వేషాలు కావాలని కోరుకోలేదు. కొంతమంది రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం విద్వేషాలు రెచ్చగొట్టారు, ఇంకా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను మొదటి రోజున అశోక్ బాబు గారు నా దగ్గరికి వచ్చారు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను. మా నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక వ్యక్తి చరిత్రలో ఒక్క ఎన్టీ రామారావు గారు తప్ప ఇంకొకరు లేరు. అశోక్ బాబు గారు, మీరందరూ వచ్చి ఈరోజు నన్ను సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం సహకరించమని మీరు కోరారు. చాలా సంతోషం. ఎందుకంటే హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను. ఈరోజు ఒకసారి అనిపిస్తుంది మీరందరూ కూడా పొగుడుతున్నారో తిడుతున్నారో నన్ను అర్థం కావడం లేదు. హైదరాబాద్ని అభివృద్ధి చేసిన దానికి ఒకరంటారు మీరు హైదరాబాద్ని కానీ అభివృద్ధి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ విడిపోయేది కాదని, విభజనే వచ్చేది కాదని. కొంతమంది అంటున్నారు హైదరాబాద్ అభివృద్ధి అయ్యింది కాబట్టి తెలుగువారు అక్కడుండి హైదరాబాద్ను దోచుకుంటున్నారని. దీనికి ఏ విధంగా వక్రీకరించాలో నాకైతే అన్వయించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగువారి రాష్ట్రం, తెలుగు జాతి ఉండే రాష్ట్రం. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్తే, ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే తెలుగు జాతి ప్రపంచం మొత్తం శాసిస్తుంది. దానికి నాంది పలకాలని నేను ముందుకు పోయాను. ఒక్క మైక్రోసాఫ్ట్ కంపెనీ తేవడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. హైదరాబాద్లో ఐటీ కంపెనీలు తీసుకురావడానికి న్యూయార్క్ లాంటి సిటీలో ఏదైతే ఒక ముఖ్యమంత్రి కాకుండా ఒక క్లర్క్గా ఫైళ్ళు నేనే సంఖలో పెట్టుకొని ఆఫీస్ తిరిగి కంపెనీలు తీసుకొచ్చాను. ఆ విషయం నేను నా జీవితంలో కూడా మర్చిపోలేను. ఎవరి కోసం అభివృద్ధి చేశానంటే తెలుగు జాతి కోసం చేశాను, తెలుగు వారి కోసం చేశాను, తెలుగు వారంతా కలిసి ఉండాలనుకున్నాను. ఆ రోజు కూడా నేను చెప్పాను, నేను మా ఊరికి డెవలప్ చేయలేదు, లేకుంటే మా ఇంటికి డెవలప్ చేయలేదు. నేను నిరంతరం ఆలోచించింది తెలుగు జాతి బాగుండాలి, పేదరికం పోవాలి, ప్రపంచంలోనే తెలుగు వారికి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పాను, ఈరోజు కొన్ని కారణాల వల్ల విభేదాలు వచ్చాయి. తెలంగాణలో ప్రాంతంలో కొంతమంది నాయకులు కానీ అక్కడుండే ప్రజానీకాన్ని రెచ్చగొట్టిన తర్వాత తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సమైక్యంగా ఉంటే తప్ప మాకు మనుగడ లేదు, మా పిల్లలకు చదువు లేదు, ఉద్యోగాలు రావు, సాగునీటి సమస్య వస్తుంది, కలిసి ఉండాలని ఇక్కడ కోరుకుంటున్నారు. ఆ రోజు నేను అడిగింది, కేంద్రం ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. ఈరోజు మీరు చాలా చొరవ తీసుకున్నారు. చాలా చొరవ తీసుకొని మీ సమస్యలు చెప్పడమే కాకుండా
ఏ విధంగా మీరు సహకరిస్తారో అవి కూడా మీరు చెప్పారు. నేను మీ దగ్గర నుంచి ఆశించేది, కోరుకునేది భవిష్యత్తులో పూర్తిగా మీరు అండగా ఉండండి, సహకరించండి. మీ సహకారంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ఒక నవ్య ఆంధ్రప్రదేశ్ని కొత్తగా కూడా నేను ఒక పేరు కూడా పెట్టాను. ఈ ఆంధ్రప్రదేశ్ చూస్తే సన్ రైజ్ కంట్రీ, కేరళ ఉంది, కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ. అదే మరి ఇండియాలో మీరు చూస్తే సూర్యుడు ఉదయించే దిశగా మనం ఉన్నాం, మధ్యలో ఉన్నాం, కొత్తగా వచ్చిన రాష్ట్రం, నూతన రాష్ట్రం. ఏ విధంగా చూసినా సన్ రైజ్ కంట్రీ ఇండియాలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం. అలాంటి సన్ రైజ్ కంట్రీని, సన్ రైజ్ స్టేట్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కాకుండా నూతన రాజధాని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా రిపోర్ట్ రావాలి. అది అయిన తర్వాత క్యాబినెట్ చర్చించాలి. చర్చించుకొని మేము ఒక నిర్ణయం చేస్తాం. నిర్ణయం చేసిన తర్వాత అక్కడి నుంచే పరిపాలన చేయాలన్నా, ఎన్ని రోజులు పరిపాలన చేయాలి, ఏ డిపార్ట్మెంట్ అక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. మరొక మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే మరి అప్పుడప్పుడు మీతో మాట్లాడతాను. నగరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా పలు సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముత్యాలంపాడులోని షిరిడి సాయి మందిరంలో సాయిబాబాకి విశిష్ట పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి నామస్మరణతో సాయిబాబా ఆలయాలు మార్మోగాయి. గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని పలు బాబా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. ముత్యాలంపాడులోని షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబాకు పాలు తేనెలతో అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పూజలు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా బాబాను దర్శించుకోవడానికి భక్తులు వందలాదిగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కెరిసిపోయింది. గవర్నర్ పేటలోని నాగసాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని బాబాకు పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా గురువులకే సద్గురువైన బాబాను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మల్లాది విష్ణు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే నాగసాయి బాబా మందిరంలో శ్రద్ధాస్వామీజీ భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలందరినీ గౌరవించడం, గురువుల్ని పూజించడం. ఈ గురు పూర్ణిమ సందర్భంగా గురువులందరికీ ఆది గురువు సాయిబాబా గారు, సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పని, ముఖ్యంగా ఈ విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఈ గురు పౌర్ణమి సందర్భంగా బాబా వారిని వేడుకుంటాం. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.